విశాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి చేతుల మీదుగా ముగ్గురు ట్రాన్స్ జెండర్లకు సీఎన్జీ ఆటోలు పంపిణీ చేశారు. అదేవిధంగా ముగ్గురు దివ్యాంగులకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గణబాబు, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణ బాబు, విష్ణుకుమార్ రాజు, జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, సిపి శంఖ బ్రత బాగ్చి, జాయింట్ కలెక్టర్ విద్యాధరి తదితరులు పాల్గొన్నారు. ఈ ముగ్గురు కూడా నేను ఎలాగైనా సార్ ఇచ్చిన అవకాశాన్ని చేసుకుంటాము అని తెలియజేసేసారు. సో దాంతో 4,000 సార్ సంజీవని నిధి నుంచి మనకి 50,000 రూపీస్ పర్ ఈచ్ ఆటో ఇవ్వడం జరిగింది సార్. మిగిలినది మనకి ముద్రా లోన్ ద్వారా ఎల్డీఎం గారి సహకారంతో ఈ సార్ మాట్లాడి లోన్ ఇప్పించడం జరిగింది సార్. విశాఖపట్నంలో ట్రాన్స్జెండర్ సంక్షేమానికి ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు, సిపి గారు, అదేవిధంగా డిజేబుల్డ్ ఏడి ప్రత్యేకంగా చొరవ తీసుకొని వారికి ఉపాధి అవకాశాలు కల్పించడానికి కృషి చేస్తూ ఉన్నారు. ఈరోజు ముగ్గురికి ఒక 3 ఆటోల్ని అందించడం జరిగింది. 3,05,000 రూపాయలు అయితే అందులో 64,000 రూపాయలు సబ్సిడీ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు దీనికి చొరవకి నేను అభినందిస్తూ వారు ఇంకొకటి చెప్పారు, 3 నెలలు సక్రమంగా వాళ్ళు కనుక చేసుకున్నట్టయితే ఇంకొక సిఎస్ఆర్ ద్వారా అదనంగా 1,00,000 రూపాయలు ఇచ్చి వారికి ఆర్థికంగా అండగా ఉండి వారిని సమాజంలో మంచి స్థితిలో వాళ్ళంటే ఒకళ్ళ మీద ఆధారపడకుండా గౌరవప్రదంగా ఉండాలనే దాని మీద తులంకాలు తీసుకోవడం జరిగింది. అంతకుముందు సిపి గారు కూడా చాలా మంది ఐడెంటిఫై చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి గుర్తించి ఐడి కార్డులు ఇచ్చి 20 మందిని జీవీఎంసీలో శానిటరీ సూపర్వైజర్స్ కదా వాళ్ళని అపాయింట్ చేయడం జరిగింది. ఇంకా ఒక 25 మందికి కూడా ఉపాధి కల్పించేదానికి చర్యలు తీసుకుంటా ఉన్నారు. నేను కూడా మా మంత్రిత్వ శాఖ ట్రాన్స్జెండర్స్ మా శాఖ ఉంది. ఈ శాఖలో కూడా వారికి సింగిల్ రేషన్ కార్డు ఇచ్చే విధానంలో ముఖ్యమంత్రి గారు ఆమోదించడం జరిగింది. దాంతోపాటుగా వాళ్ళకు కూడా ఎస్హెచ్ గ్రూప్స్ ఉన్నాయి, పొదుపు గ్రూపులు. ఆ గ్రూపుల్లో కూడా బలోపేతం చేసుకుంటూ వాళ్ళకి మనం ఎస్హెచ్ ద్వారా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి ఎంకరేజ్ చేస్తున్నాం. వాళ్ళకి ఐడెంటిఫికేషన్ కార్డ్స్ కూడా మేము ఇస్తున్నాం. వీళ్ళందరి ద్వారా కూడా వాళ్ళకి ఏదన్నా కూడా అవసరమైనటువంటి ఖర్చులు కూడా వారికి ఉపయోగపడుతూ వాళ్ళ హక్కులు కూడా ఎవరైనా వారిని ఇబ్బందులు పెట్టా కానీ వారికి హక్కులకు కూడా మేము చర్య కల్పిస్తూ రక్షణ కల్పిస్తూ మేము ముందుకు తీసుకున్నామండి. మా ప్రభుత్వం ఈ దివ్యాంగులు అదేవిధంగా మనకి సీనియర్ సిటిజన్ ట్రాన్స్జెండర్ ఇచ్చే దానిలో కూడా మొన్ననే దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చింది. ట్రాన్స్జెండర్స్ కూడా స్త్రీ శక్తి పథకంలో ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వడం జరిగింది. వీరి సంక్షేమానికి అభ్యున్నతికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. అదేవిధంగా ట్రాన్స్జెండర్ బోర్డు ఏర్పాటు చేసి వారి యొక్క సౌకర్యాలకు కూడా వారి యొక్క హక్కుల కోసం కూడా మేము కృషి చేస్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కలెక్టర్ గారికి, ఏడీ మేడం గారికి చాలా చాలా ధన్యవాదాలు అండి. మా గురించి గుర్తింపు ఇచ్చి మాకు కొన్ని అవకాశాలు ఇచ్చి మీరు అన్నిట్లోనే ఉండాలని చెప్పేసి మాకు గౌరవంగా ఏడీ మేడం గారు బాగా సపోర్ట్ చేశారు. కలెక్టర్ గారు కూడా మాకు ప్రతి విషయంలో బాగా సపోర్ట్ చేశారండి. అండి మీడియా మిత్రులందరికీ నమస్కారము. నా పేరు శివారెడ్డి. గౌరవనీయులైన మినిస్టర్ గారికి, గౌరవనీయులైన కలెక్టర్ గారికి, గౌరవనీయులైన సిపి గారికి, అలాగే ఏడీ మేడం గారికి నాకు ప్రత్యేక ధన్యవాదాలండి. నిజంగా సమాజంలో ట్రాన్స్జెండర్ అంటే ఉపేక్షిత ఉందండి, ఇప్పుడు కూడా చిన్న చూపు ఉంది. కానీ నిజంగా మాకు ఈ గవర్నమెంట్ ద్వారా మాకు ఏడీ మేడం గారు మా గురించి ఎంతో కృషి చేసి మా పట్ల మా సానుభూతి చూపించి మాకు ఈ రోజు ఆటోలు ఇప్పించడం జరిగిందండి. ఇది చాలా గొప్ప విషయం అండి. ఆంధ్రప్రదేశ్ లో మాకు చాలా గర్వంగా ఉందండి. మాకు ఆటో ఇప్పించి ఉపాధి చూపించారు. సమాజానికి మేము ఒక రోల్ మోడల్ గా ఉంటామండి. మాకు ఇంత అవకాశం ఇచ్చిన ఏడీ మేడం, కలెక్టర్ గారికి, సిపి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మినిస్టర్ గారు చెప్పినట్టు ఒక బోర్డు ట్రాన్స్జెండర్ కంటూ ఒక వెల్ఫేర్ బోర్డు అనేది పెట్టడం జరిగిందండి.
మా సమస్యలు ఏమన్నా మాకు చెప్పుకోమనండి. ఇది పెద్ద గొప్ప సంతోష విషయం అండి. నాకు అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం.